హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ నెంబర్ 138. చరణ్ కొట్టడంతో కింద పడుతుంది స్నేహ. సరిగ్గా అప్పుడే పోలీసులు రావడంతో, రండి సార్ రండి, నా కూతుర్ని ఒక్కదాన్ని చేసి వీళ్ళంతా నా కూతురుపై అటాక్ చేస్తున్నారు అంటూ రాణి కన్నీళ్లు తుడుచుకుంటూ లేని భయాన్ని నటిస్తున్నాడు గంగాధర్. పోలీసులను చూడగానే స్నేహ కూడా ఫేస్ మార్చేసి దీనంగా ఫేస్ పెట్టింది. ఇన్స్పెక్టర్ వాళ్ళిద్దరినీ చూసి తిరిగి రుద్ర దగ్గరికి వెళ్ళి, ఏంటి సార్ ప్రాబ్లం, కాల్ చేసి రమ్మన్నారు అని అడిగాడు. తను మిస్ స్నేహ, అతను గంగాధర్. వీళ్ళిద్దరూ నా కాబోయే భార్యని 4 సంవత్సరాల క్రితం కిడ్నాప్ చేశారు. అలానే వాళ్ళిద్దరిని ప్యారిస్లోనే ఉంచారు. తను తిరిగి ఇండియా వస్తుంటే అప్పుడు కూడా కిడ్నాప్ చేశారు. అలాగే ఈ స్నేహ నా భార్యలాగా ఫేస్ మార్చుకొని నా లైఫ్లోకి రావాలని చూసింది. ఫైనల్లీ నా ప్రాపర్టీ, నా కంపెనీ షేర్స్ అన్నీ ఇల్లీగల్గా కొట్టేయాలని చూశారు. అన్నిటికీ సంబంధించిన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. కావాలంటే నేను వాటిని కోర్టులో సబ్మిట్ చేస్తాను. ఇప్పుడు మీరు వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పాడు రుద్ర. ఆ మాట విన్న ఇన్స్పెక్టర్ తన కానిస్టేబుల్స్కి సైగ చేయగానే వాళ్ళు స్నేహను అరెస్ట్ చేయడానికి ముందుకు వెళుతుండగా, ఒక్క నిమిషం, నన్ను అరెస్ట్ చేయండి కాదన్ను, కానీ అంతకంటే ముందు మీడియాని పిలవండి, నేనెవరో మీడియాకి తెలియాలి కదా అని కన్నింగా నవ్వుతూ అంది స్నేహ. ఎవరు మీరు, పిఎం మనవరాలా లేదంటే సీఎం కూతురా అని సీరియస్గా అడిగాడు ఇన్స్పెక్టర్. హలో ఇన్స్పెక్టర్, హోల్డ్ యువర్ టంగ్. నేను ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ పురుషోత్తం మనవరాల్ని. నా ఐడెంటిటీని నాకు దూరం చేసిన ఈ రుద్ర మీద పగ తీర్చుకోవడం కోసమే ఇవన్నీ చేశాను. తన ప్రేమను తనకి దూరం చేశాను. ఇంత చేసిన నాకు ఇప్పటికైనా నా ఐడెంటిటీ ఇస్తారా లేదా, లేదంటే మళ్ళీ వచ్చి రణరంగం సృష్టించమంటారా అని అడిగింది స్నేహ. మీరు పురుషోత్తం మనవరాలు అనడానికి మీ దగ్గర సాక్ష్యం ఏదైనా ఉందా అని అడిగాడు ఇన్స్పెక్టర్. ఎవరో ఎందుకు, అదిగో ఎదురుగా నిలబడ్డాడు కదా, నిలువెత్తు నిదర్శనం రుద్ర. తనకు తెలుసు నేను పురుషోత్తం కూతురికి పుట్టిన కూతుర్నని, ఆయన మనవరాలనని. ఆ ఐడెంటిటీని అందరికీ తెలిసేలా చేయడం కోసమే ఇన్ని సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్నాను. కానీ నాకు ఆ అవకాశం లేకుండా చేశాడు ఈ రుద్ర. దానివల్ల తను సుఖపడలేదు, నన్ను సంతోషంగా ఉండనివ్వలేదు. అదే ఆ రోజే నాకు ప్రాపర్టీలో వాటా, నా ఐడెంటిటీ నాకు ఇచ్చినట్లయితే ఈ 5 సంవత్సరాలు మరోలా ఉండేది. హ్యాపీగా అదిగో ఆ కనిపిస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకొని లైఫ్ లీడ్ చేసేవాడు అని వెటకారంగా అంది స్నేహ. ఓ, అయితే ఇవన్నీ మీరు చేసినట్లు ఒప్పుకుంటున్నారన్నమాట అని అడిగాడు ఇన్స్పెక్టర్. ఆఫ్కోర్స్, నేను ఒప్పుకోకుండా ఉండడానికి లేదంటే బుకాయించడానికి సాధారణమైన అమ్మాయిని కాదు, ద గ్రేట్ పురుషోత్తం మనవరాల్ని. ఆ మాత్రం జెన్యున్గా ఉండగలను అని గొప్పగా చెప్పుకుంది స్నేహ. ఆ మాటతో పెద్దగా నవ్వాడు రుద్ర. అతను ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక అందరూ అయోమయంగా చూస్తుంటే, ఏంటి రుద్ర, మళ్ళీ ఏం ప్లాన్ చేసి నన్ను ఈ ఇంటి వారసురాలు కాదని నిరూపించాలనుకుంటున్నావా అని కోపంగా అడిగింది స్నేహ. నువ్వు ఈ ఇంటి వారసురాలని నీకెవరు చెప్పారు అని అడిగాడు రుద్ర. నాకు ఒకరు చెప్పడం ఏంటి, నాకు తెలుసు. మా అమ్మ మీ ఇంటి ఆడపడుచు. చిన్నప్పుడు తాతయ్య చేతుల్లోనే నేను ఆడుకున్నాను. నాకు తెలియదా ఈ విషయం అని అంది స్నేహ. నిజంగా నీకేం తెలీదు స్నేహ. ఇన్ని రోజులు ఆస్తి కోసం మీ బాబు కూడా నీకు అసలు విషయం చెప్పలేదు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, విను. నువ్వు పురుషోత్తం మనవరాలు కాదు అని అన్నాడు రుద్ర. వాట్ నాన్ సెన్స్, ఏం మాట్లాడుతున్నావు రుద్ర? ఈ ఆస్తిని ఒక్కడివి సొంతం చేసుకోవడం కోసం ఇప్పుడు ఏకంగా నన్ను ఈ ఫ్యామిలీ వారసురాల్ని కాదని అంటున్నావా? ఇది కరెక్ట్ కాదు అని అంది స్నేహ. లేదు మిస్ స్నేహ, ఇన్ని రోజులు నువ్వు ఊహించుకున్నదంతా పెద్ద అబద్ధం. ఇప్పుడు నేను చెప్పేదే అసలు నిజం. నువ్వు మా ఫ్యామిలీ కాదు. అసలు మీ అమ్మ మా తాతయ్య కూతురే కాదు. తను ఒక అనాథ. తనని తీసుకొచ్చి మా తాతయ్య పెంచినందుకు మీ నుంచి మాకు చాలా గొప్ప రిటర్న్ గిఫ్టే వచ్చింది. ఇవన్నీ మీ నాన్నకు ఆల్రెడీ తెలుసు. కానీ ఆస్తి కోసం నీకు నిజం చెప్పకుండా నిన్ను పావుగా వాడుకున్నాడు. నేను నీకు నిజం చెప్పాలని ఎప్పుడో ట్రై చేశాను, కానీ ఎప్పుడూ నువ్వు నా మాట వినలేదు, వినే పొజిషన్లో లేవు అని చెప్పాడు రుద్ర. ఆ మాటతో సీరియస్గా తండ్రి వైపు చూసింది స్నేహ. వెంటనే గంగాధర్ నేల చూపులు చూశాడు. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు, వాళ్ళని తీసుకుని వెళ్ళిపోండి ఇన్స్పెక్టర్. వాళ్ళు కనుక బయటకు వస్తే ఇక నేను మీ జాబ్ గురించి ఆలోచించాల్సి వస్తుంది అని సీరియస్గా చెప్పాడు రుద్ర. ఓకే సార్ అని స్నేహ గంగాధర్ని కానిస్టేబుల్స్ తీసుకువెళ్తుండగా, ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్ అని పిలిచింది సహస్ర. దాంతో వెంటనే అందరూ ఆగిపోయారు.
అప్పుడు స్నేహకి ఎదురుగా వెళ్ళిన సహస్ర ఆమెను లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టి, నీ కోపం ఆ కుటుంబం పైన, ఆ మనుషులపైన అయితే నన్నెందుకు ఇన్ని సంవత్సరాలు నా వాళ్ళకి కాకుండా చేశావు? నీకు నేనేం అన్యాయం చేశాను అని సీరియస్గా అడిగింది. ఎందుకంటే నువ్వు ఆ ఇంటి వారసుల్ని కడుపులో మోస్తున్నావు కదా. అసలు నువ్వు అనేదానివే రుద్ర లైఫ్లో లేకపోతే రుద్ర నన్ను పెళ్లి చేసుకునేవాడు. అప్పుడు నేను ఇవేవి చెయ్యకపోయినా ఈ ఆస్తి నా సొంతమయ్యేది అని పొగరుగా అంది స్నేహ. ఏం మనిషివి నువ్వు? దీనివల్ల ఏం సాధించావు? నీకు జీవితమే లేకుండా పోయింది అని అసహ్యంగా చూస్తూ చెప్పింది సహస్ర. కానీ ఆమె అసహ్యాన్ని పట్టించుకోకుండా స్నేహ తల తిప్పి చరణ్ వైపు చూసింది. చరణ్ వెంటనే ముఖం పక్కకు తిప్పుకున్నాడు. అది చూసిన సహస్ర, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు స్నేహ. ఇన్నేళ్లు నీ పగ కోసం ఏ సంబంధం లేని నన్ను నా కుటుంబానికి దూరం చేసి చిత్రహింసలు పెట్టావు. ఇక ఇప్పుడు ఆ బాధలు అనుభవించడం నీ వంతు అని కోపంగా స్నేహను తిట్టిన సహస్ర కానిస్టేబుల్స్ వైపు చూసి, ఇంకా తన మొహం చుట్టం కూడా వేస్ట్, వెంటనే తనని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి అని చెప్పింది. ఆ మాటతో కానిస్టేబుల్స్ స్నేహను గంగాధర్ను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెంటనే చరణ్ దగ్గరికి వెళ్ళిన సహస్ర, నువ్వు సూపర్ చరణ్, కానీ ఒక్క నిమిషం పాటు తన మాటలకు ఎక్కడ లొంగిపోయావోనని భయం వేసింది. బట్ యు ఆర్ ఎ స్ట్రాంగ్ పర్సన్ అని అతన్ని మెచ్చుకుంది. తన ముందే మరొక వ్యక్తిని మెచ్చుకుంటుంటే రుద్రకి కాస్త జలస్గా అనిపించింది. కానీ అంతలోనే చరణ్ వల్లనే కదా సహస్ర 2 సార్లు సేవ్ అయింది. సో ఆమెకు తనపై ఆ మాత్రం అభిమానం ఉండడంలో తప్పులేదు అని తనలో తానే అనుకున్నాడు. అందుకే చరణ్ దగ్గరికి వెళ్ళి, ఫీల్ అవుతున్నావా చరణ్ అని అడిగాడు రుద్ర. అవ్వకుండా ఎలా ఉంటాను చరణ్? మనం ఒక పర్సన్ లవ్ చేస్తే తనతో బోలెడంత లైఫ్ ఊహించుకుంటాం కదా. అసలు వాళ్లతోనే 100 ఏళ్ళు జీవితమంతా ఉండిపోవాలని కలలు కంటూ ఉంటాం. నేను అంతలా కలలు కనకపోయినా కనీసం నేను కొనే ఒక్క డ్రెస్ కొన్నా కూడా అది స్నేహకు నచ్చుతుందా లేదా అని ఆలోచిస్తూనే కొనేవాణ్ణి. అంతలా తను నా లైఫ్ అనుకున్నాను. కానీ కేవలం ఆస్తుల కోసం తన లైఫ్ పోగొట్టుకోవడమే కాకుండా నా మనసు కూడా విరిచేసింది. అదే నాకు చాలా బాధగా ఉంది అని గొంతు జీరబోతుండగా అన్నాడు చరణ్. ఆ మాటతో రుద్ర ఏం మాట్లాడలేనట్లు భుజంపై చిన్నగా తట్టి సైలెంట్ అయ్యేసరికి సహస్ర లైట్ స్మైల్తో, తను నీ లైఫ్లో నుంచి పోయింది అంటే తనకంటే బెస్ట్ పర్సన్ నీ లైఫ్లోకి వస్తారని అర్థం చరణ్. తన గురించి ఇంకెక్కువగా ఆలోచించొద్దు అని చెప్పను, కానీ తన ఆలోచన నుంచి మెల్లిగా బయటికి రా అని మాత్రం సజెషన్ ఇస్తాను అని చెప్పింది. ఇంతలో అక్కడున్న బోర్డు మెంబర్స్లో ఒక బోర్డు మెంబర్ మాట్లాడుతూ, ఓకే మిస్ సహస్ర, మరి ఇంతకీ మా కొత్త చైర్మన్ గారు ఎప్పుడు తన సీట్లో కూర్చుంటారు అని నవ్వుతూ అడిగాడు. ఆ మాటతో సహస్ర చిన్నగా నవ్వి, ఈ కంపెనీకి ఎప్పటికీ చైర్మన్ మిస్టర్ రుద్రానే, సీఈఓ మిస్ విశిష్ట గారు అవుతారు. నేను జస్ట్ ఈ కంపెనీలో ఎంప్లాయీగా, మరీ ముఖ్యంగా రుద్రగారికి పిఏగా ఉండడానికే ఇష్టపడతాను అని చెప్పింది. లేదు సహస్ర, నువ్వు ఖచ్చితంగా హయ్యెస్ట్ షేర్ హోల్డర్ కనుక ఈ కంపెనీకి చైర్మన్గా ఉండాల్సిందే అని చెప్పాడు రుద్ర. ఆ మాటతో ఒక క్షణం ఆలోచించి, అదే హయ్యెస్ట్ షేర్ హోల్డర్గా నేనే చెప్తున్నాను, ఈ కంపెనీకి చైర్మన్గా నువ్వే ఉంటున్నావు, ఇక ఇదే ఫైనల్ అని నవ్వింది సహస్ర. ఆ మాటతో అందరూ క్లాప్ కొట్టారు. ఇంతలో మొబైల్ రింగ్ అవడంతో నుదురు చిట్లించిన రుద్ర, ఎక్స్క్యూజ్ మీ అంటూ ఫోన్ తీసుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అదేంటో అర్థం కాక సహస్ర చరణ్ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకొని వాళ్ళు కూడా అతని వెనకే బయటికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేటప్పటికే, చూడండి మీరేం చేస్తారో తెలీదు, నా కూతురు మీద అటాక్ చేసిన ఏ ఒక్కరిని వదలద్దు, అండ్ వాళ్ళ వెనక ఉన్నదెవరో కూడా నాకు 24 అవర్స్లో తెలియాలి అని సీరియస్గా వార్నింగ్ ఇస్తూ చెబుతున్నాడు రుద్ర. ఆ మాట విన్న సహస్ర వణికిపోయింది. రుద్ర మాటతో ఫోన్లో అవతల ఎవరో ఏం చెప్పారో తెలియదు, కానీ ఓకే నేను వెంటనే బయలుదేరుతున్నాను అని చెప్పి రుద్ర ఫోన్ కట్ చేశాడు. సహస్ర వెంటనే, దియాపై అటాక్ ఏంటి రుద్ర, ఏం జరిగింది, అసలు దియా ఎలా ఉంది అని కంగారు పడుతూ అడిగింది సహస్ర. చరణ్ కూడా రుద్ర ఏం చెబుతాడా అని ఎదురు చూస్తుండగా, దియా బాగానే ఉంది, తనకేం కాలేదు, కానీ తనపై ఎవరో అటాక్ చేయాలని ట్రై చేస్తున్నారు, అదెవరో తెలియాలి, నాకు ఒకరిపై అనుమానం ఉంది, వాళ్లేనా కాదా అనేది త్వరలోనే తెలుస్తుంది అని చెప్పాడు రుద్ర. ఓ మై గాడ్, మనం వెంటనే దియాని తెచ్చేసుకుందాం రుద్ర, ఇక నేను నా కూతురికి దూరంగా ఉండలేను అని ఏడుస్తూ అంది సహస్ర. ఆమె భుజం చుట్టూ చెయ్యేసి,
డోంట్ వరీ, తను ప్రస్తుతం సేఫ్గా ఉంది. స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడే ఇంటికి కూడా వెళ్ళిపోయారు. అండ్ మనం ఇప్పుడే స్టార్ట్ అయిపోదాం, నువ్వు కంగారు పడకు అని ఓదారుస్తూ చెప్పాడు రుద్ర. ఆ మాటతో కన్నీళ్లు తుడుచుకుంటూ, ఓకే రుద్ర, ఇంతకీ అసలు అడగటం మర్చిపోయాను, మీ అమ్మగారు ఎక్కడున్నారు? ఇంతవరకు ఎంత జరుగుతున్నా తను ఎందుకు రాలేదు? అసలు సేఫ్గానే ఉన్నారా? లేదంటే మన శత్రువులు ఆమెపై అటాక్ చేస్తారు కదా అని అడిగింది సహస్ర. ఆ మాటతో చిన్న ఫేక్ స్మైల్ ఇచ్చి, మన జీవితంలో ఫేక్ రిలేషన్స్ ఉన్నన్ని రోజులు అవి ఫేక్ రిలేషన్స్ అని మనకు అర్థం కాదు. వాళ్ళ గురించి ఓపెన్ అయ్యాక, అన్నీ తెలిసాక తిరిగ్గా బాధపడిపోతాం. అలాంటి ఒక రిలేషనే మా అమ్మ అనబడే వసుంధరాదేవి అని చెప్పాడు రుద్ర. ఆ మాటతో సహస్ర షాక్ అవుతూ, మీ అమ్మగారి గురించి అలా మాట్లాడుతున్నావేంటి? ఏం జరిగింది రుద్ర అని అడిగింది. తను నా సొంతగా తల్లి కాదు సహస్ర. ఆ విషయం కూడా నాకు రీసెంట్గానే తెలిసింది. అండ్ మన లైఫ్లో ఇన్ని డిస్టర్బెన్సెస్ జరగడంలో తన హ్యాండ్ కూడా ఉంది. ప్రజెంట్ తను నా అండర్లోనే ఉంది. తల్లిగా పెంచింది కదా, అంతో ఇంతో ప్రేమను పంచింది. కానీ తనకు ఎలాంటి ముగింపు ఇవ్వాలో నాకు అర్థం అవ్వక అలానే ఉంచేశాను అని చెప్పాడు రుద్ర. అది మరొక షాక్ కావడంతో సహస్రకి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. చరణ్ కూడా అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ కనుక పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు. సరే, మనం వెంటనే యూఎస్ వెళ్ళాలి, చాపర్ రెడీగా ఉంది, స్టార్ట్ అవుదామా అని అడిగాడు రుద్ర. ఓకే రుద్ర, జరిగినవన్నీ తలుచుకుంటూ ఉంటే నాకు ఇక దియాని దూరంగా ఉంచడంలో అర్థం లేదనిపిస్తుంది. మనం వెంటనే పాప దగ్గరికి వెళ్దాం అని అడిగింది సహస్ర. ఓకే. అండ్ చరణ్, మేము మళ్ళీ వచ్చాక నిన్ను కలుస్తాం. నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, ఇప్పటికే చాలా స్ట్రెస్ అయిపోయావు అని అన్నాడు రుద్ర. ఆ మాటతో ఓకే రుద్ర, టేక్ కేర్, ఏదైనా అవసరమైతే కాల్ చెయ్యి, అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పాడు చరణ్. రుద్ర ఓకే అనగానే చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సహస్ర రుద్ర ఇద్దరూ వెంటనే ఫారెన్ స్టార్ట్ అయ్యారు. మరోవైపు పిల్లలకి భోజనం పెట్టి దేవా కోసం ఎదురు చూస్తూ కూర్చుంది అనసూయ. ఈ మధ్య అతను తరచూ లేటుగా ఇంటికొస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో అనసూయకి అర్థం కావడం లేదు. అదే ఆలోచిస్తూ అతని కోసమే వెయిట్ చేస్తూ ఉంది అనసూయ. ఎప్పుడో అర్ధరాత్రి 1 గంట అవుతుండగా ఇంటికొచ్చాడు దేవా. అతన్ని చూస్తూనే ఎదురుగా వెళ్తూ, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు దేవా? కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదేంటి? అయినా అంత అలసటగా కనిపిస్తున్నావు ఎందుకు అని తన పవిట చెంగుతో అతని ముఖాన్ని అద్దుతూ అడిగింది అనసూయ. ఏం లేదు, ఒక చిన్న పని ఉంటే చూసుకొని వస్తున్నాను అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి అక్కడే టేబుల్పై ఉన్న వాటర్ తీసుకొని తాగాడు దేవా. ఆ మాటతో అనుమానంగా నుదురు చిట్లించి, నాకు తెలియని పనులేంటుంటాయి, ఏం చేస్తున్నావు దేవా నువ్వు అని అనుమానంగా అడిగింది అనసూయ. తప్పుడు పనులైతే నేనేమీ చేయడం లేదులే, ముందు ఆకలేస్తుంది, ఫుడ్ పెడతావా లేదంటే వెళ్ళి పడుకోనా అని అడిగాడు దేవా. అయ్యో సారీ, రా వెంటనే వడ్డిస్తాను అని అంటూనే అప్పటికప్పుడే ఫుడ్ వేడి చేసి అతనికి వడ్డించింది అనసూయ. దేవా తినగానే వంటగిన్నెలన్నీ సర్దేసింది. అప్పటికే పిల్లల గదిలోకి వెళ్ళి నిద్రపోతూ ఉండడంతో వాళ్ళని ఒకసారి వెళ్ళి చూసిన దేవా తిరిగి తన రూంలోకి వెళ్ళి బెడ్పై వాలాడు. డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకుని వెళ్ళి దేవా పక్కనే పడుకుంది అనసూయ. మెల్లగా ఆమె వైపు తిరిగి, అనసూయ, 1 వీక్లో మనం కొత్త రెస్టారెంట్ను మొత్తం కంప్లీట్ అవుతుంది. అలానే ఆ రుద్ర కంపెనీలో మన రెస్టారెంట్కి లీజుకి తీసుకున్న టైం కూడా అయిపోవచ్చింది కదా. సో పూర్తిగా మనం రెస్టారెంట్ని అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసేద్దాం అని తన వేలో తను చెప్పుకుంటూ పోతూ ఉన్నాడు. అదంతా వింటూ అనసూయ ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ, ఏంటి దేవా, ఏం మాట్లాడుతున్నావు? కొత్త రెస్టారెంటా? అసలు అదెప్పుడు తీసుకున్నావు? నాకు చెప్పనే లేదే అని అడిగింది. నీకు ముందే చెప్పాలనుకున్నాను, కానీ ఇప్పుడు ఆ రుద్ర కంపెనీలో మనకి మంచి బిజినెస్ జరుగుతుంది. దాన్ని వదిలేసి రావాలంటే నీకు ఇష్టం ఉంటుందో లేదో అని చెప్పలేదు. బట్ నాకేమో అక్కడే ఉండి ఆ సహస్రని చూస్తూ సైలెంట్గా ఉండడం నా వల్ల కాదు. అందుకే కొత్త చోటుకి షిఫ్ట్ అవుదామంటున్నాను అని చెప్పాడు దేవా. అంటే ఏంటి దేవా, ప్రాబ్లం నుంచి పారిపోవాలనుకుంటున్నావా అని సూటిగా చూస్తూ అడిగింది అనసూయ. లేదు, నిజానికి అసలు ప్రాబ్లమే లేని చోట నేను ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నాననిపిస్తుంది. అసలు అక్కడ జరిగిందేంటో కూడా నాకు పూర్తిగా తెలీదు. నా చెల్లి చెప్పిన వర్షంలోనే నేను ఆలోచించాను. ఆ తర్వాత రుద్రగారు నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా నాకెందుకో ఆ సహస్రం మీద కోపం పోవడమే లేదు. తనని చూస్తూ అస్సలు ఊరికే ఉండలేకపోతున్నాను. చాలా కోపం వచ్చేస్తుంది అనసూయ
అని చెప్పాడు దేవా. అతను సహస్రం మీద ఉన్న కోపాన్ని జయించడానికి చూస్తున్నాడని అర్థం చేసుకున్న అనసూయ అతని దగ్గరకు తీసుకొని ఎదకి హత్తుకొని తల నిమురుతూ, ఓకే దేవా, మనం అక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇంకెప్పుడు వాళ్ళ గురించి కూడా ఆలోచించొద్దు, ఓకేనా అని అడిగింది. నేను అదే చెప్పాలనుకున్నాను అనసూయ. ఇక మన లైఫ్లో శత్రువులు లేరు, మిత్రులు లేరు. నువ్వు, నేను, మనిద్దరి పిల్లలు, మన బిజినెస్ చేసుకుంటూ ప్రశాంతంగా బ్రతుకుదాం అని అన్నాడు దేవా. నాకు కావలసింది కూడా ఇదే. నేను నచ్చిన, నన్ను ఇష్టపడే నా దేవా, నా ఇద్దరు పిల్లలు, ఇదే నా ప్రపంచం అని అంది అనసూయ. లతలా ఆమెను అల్లుకుపోతూ, ఇక ఎవ్వరితో మనకొద్దు అన్నాడు దేవా. వద్దే వద్దు అంటూ అతనికి సహకరించింది అనసూయ. మరో అందమైన రాత్రి వాళ్ల జీవితంలో సంతోషాన్ని విరబూయించింది. మరోవైపు మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన సురభి పక్కనే ఉండాల్సిన దియా లేకపోవడంతో కంగారుగా బెడ్ దిగి, దియా, దియా, ఎక్కడికెళ్ళావమ్మా అంటూ వాష్రూమ్ వైపు చూసింది. కానీ అక్కడ దియా కనిపించలేదు. దాంతో బాల్కనీలోకి వెళ్ళింది కంగారుగా. అక్కడ కూడా దియా లేదు. దాంతో టెన్షన్ పడిపోతూ, ఇదేంటి, దియా ఎక్కడికి వెళ్ళింది అని హాల్లోకి వెళ్ళి డోర్ వైపు చూసేసరికి ఆ డోర్ పగలగొట్టి ఉంది. అది చూసి షాక్ అయిన సురభి వెంటనే అక్కడి నుంచి బయటికి వచ్చి, దియా, దియా, జశ్వంత్, జశ్వంత్ అని అరుస్తూ ఇల్లంతా తిరిగింది. కానీ ఎక్కడా దియా జాడ కనిపించలేదు. దాంతో ఇదేంటి, దియా కనిపించడం లేదు, జశ్వంత్ కూడా లేడు, డోరేమో పగలగొట్టేసింది, ఇంట్లో సామానంతా చిందరవందరగా ఉన్నాయి, ఏం జరుగుంటుంది అని అనుకుంటూనే బయటకు వచ్చి చుట్టుపక్కల అంతా వెతికింది సురభి. కానీ వాళ్ళు ఎక్కడా కనిపించలేదు. దాంతో భయపడిపోతూ, ఓ మై గాడ్, అనవసరంగా నేను స్లీపింగ్ పిల్ వేసుకున్నాను. జశ్వంత్ ఏమైనా నన్ను మోసం చేసి దియాని ఎక్కడికైనా తీసుకువెళ్ళుంటాడా? అసలు దియా ఏమైనట్లు? జశ్వంత్, జశ్వంత్కి కాల్ చేస్తే అని వెంటనే మొబైల్ తీసి జశ్వంత్ నెంబర్కి డయల్ చేసింది. అవతల వైపు ఫోన్ రింగ్ అవుతుంది కానీ జశ్వంత్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. జశ్వంత్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదేంటి, ఇప్పుడు నేనేం చేయాలి అని కంగారు పడుతూనే రుద్రకి కాల్ చేసింది సురభి. కానీ రుద్ర ఆ టైంలో చాపర్లో ఉండడంతో కాల్ నాట్ రీచబుల్ అని వస్తుంది. దాంతో తల పట్టుకొని అక్కడే కూలబడింది సురభి. మరి రాత్రి దియాని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిన జశ్వంత్ కంప్లైంట్ ఇచ్చి తిరిగి ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళాడు? అతను కూడా రుద్ర శత్రువుల్లో ఒకడా? అసలేం జరుగుతుంది? యుఎస్లో దియాపై అటాక్ చేయడానికి ట్రై చేసింది ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.